పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడాది కాలంలో 1583 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. అలానే 241 కోట్ల మేరకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి వైపు పయనిస్తుంటే సైకో జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నేతృత్వంలో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం, నూతన పరిశ్రమల స్థాపన, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి మరెన్నో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగాధంలో 10 లక్షల కోట్ల పైగా అప్పుతోటి, అలాగే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసం కావటం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం, అనేక పెను సవాళ్ల మధ్య ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాట యోధుడు కాబట్టి తనదైన పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రంలోని వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఒకవైపు సంక్షేమాన్ని, ఒకవైపు అభివృద్ధిని జోడు గుర్రాలతోటి స్వారీ చేస్తూ అగాధంలోంచి బయటికి తీసుకొస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి, అలాగే ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుకి, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల భవిష్యత్తు గురించి, అలాగే మహిళల గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్క దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మీరు ఎలానే అవహేళన చేశారు. తర్వాత పట్టిసీమే దిక్కైన గతిని కూడా డెల్టా రైతాంగం గమనించారు. ఇలా ఆ రోజు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. నీ టైంలో 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసావా? మేము అడ్డుకోవటమే కాదు, దాని ఆధునీకరణకు నిధులు తీసుకొని వచ్చి విశాఖని స్టీల్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 9 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కనీసం నియోజకవర్గానికి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పాం. సీడాప్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. మీ జీవితంలో ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్ర రైతాంగం గురించి కానీ, ఈ రాష్ట్ర యువత గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ ఎప్పుడన్నా ఒక క్షణం ఆలోచించావా? నవరత్నాలని నవరంధ్రాలు మూసుకుని తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయావు తప్పితే ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఏ రోజన్నా తొంగి చూసావా? ఈరోజు ఎక్కడ శవం కనపడితే అక్కడ వచ్చి రాబందుల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేస్తున్న మీ కుసంస్కృతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న చూసాం సాక్షి ఛానల్లో వేశ్యల రాజధాని.